నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపిక్ సర్జన్ ఇన్ హైదరాబాద్. సో ఒక కేస్ అంటే 28 ఇయర్ ఓల్డ్ బాయ్ నా దగ్గరికి వచ్చి ఒక షోల్డర్ ఇబ్బంది ఉంది. చాలా సంవత్సరాల నుండి సఫర్ అవుతున్నాను. సో దీనికి ఏం సొల్యూషన్ ఉంటుందని డిస్కస్ చేశాడనమాట. ఒక 4 ఇయర్స్ బ్యాక్ చిన్న ఇంజరీ ఉండింది. బైక్ పై నుండి చిన్నగా పడ్డాడు. సో అప్పటి నుండి చాలామంది డాక్టర్స్ని కలవడం జరిగింది. సో ఎవాల్యుయేషన్ ఆల్రెడీ చేశారు చాలామంది. ఎక్స్రే తీశారు, అక్కడ ఫ్రాక్చర్ లేదు. సో కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఇనిషియల్గా దట్ ఈజ్ అ కరెక్ట్ ప్లాన్. ఇనిషియల్గా ఎక్స్రేలో ఫ్రాక్చర్ లేనప్పుడు ఏం చేస్తాము అంటే మెడిసిన్స్, ఆ తర్వాత ఎక్సర్సైజెస్ అడ్వైస్ చేస్తాం. కానీ ఆ అబ్బాయికి నొప్పి అనేది మరీ ఎక్కువ నొప్పి కాదు, కానీ నొప్పి అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఏదైనా యాక్టివిటీ చేయడానికి వెళ్ళినప్పుడు, చెయ్యి పైకెత్తి ఏమైనా యాక్టివిటీ చేయాలన్నా కానీ, ఏదైనా బరువు ఎత్తడానికి, నైట్ పడుకునేటప్పుడు భుజంలో నొప్పి, ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. తర్వాత ఎంఆర్ఐ ఎప్పుడో చేశారు. 1-2 ఇంజెక్షన్స్ 1 ఇయర్ గ్యాప్లో ఇంజెక్షన్స్ చేసుకోవడము, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు. సో కంప్లీట్ రికవరీ అనేది ఎప్పటికీ అవ్వలేదు. సో మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికి ఎంఆర్ఐ చాలా రోజులైంది కాబట్టి ఒకసారి ఎంఆర్ఐ మళ్ళీ చేయించి చూస్తే ఈ అబ్బాయికి పార్షియల్ సుప్రాస్పైనేటస్ టేర్, అంటే పార్షియల్ ఆర్టిక్యులర్ సర్ఫేస్ సుప్రాస్పైనేటస్ టేర్ అని ఎంఆర్ఐలో కనిపించిందనమాట. ఈ సూప్రాస్పైనేటస్ అనేది ఏంటి అంటే రొటేటర్ కఫ్ అనే మజిల్స్లో 4 మజిల్స్ ఉంటాయి. ఈ 4 మజిల్స్ కలిసి మన ఈ బాల్ పైన అటాచ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఇంటాక్ట్గా ఉన్నప్పుడే మనం చేయి పైకెత్తడానికి వీలవుతుంది. సో ఈ సూప్రాస్పైనేటస్ అనేది ప్రధానంగా చేయి పైకెత్తడానికి ఉపయోగపడే కండ. పార్షియల్ టేర్ ఉన్నా కానీ ఈ పార్షియల్ టేర్ వల్ల కూడా నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడైతే ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేయాలనుకున్నప్పుడు రిస్ట్రిక్షన్ ఉంటుంది, నొప్పి ఉంటుంది. పడుకున్నప్పుడు షోల్డర్లో ఎక్కువగా నొప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పార్షియల్ ఆర్టిక్యులర్ సర్ఫేస్ టేర్ ఉంది. సో దీన్ని మనం చిన్న ఆపరేషన్ ద్వారా సరిచేద్దామని నేను అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ షోల్డర్ ఆర్థోస్కోపీ చేసిన తర్వాత ఒక 1 మంత్ లోపల హీ రికవర్డ్ కంప్లీట్లీ. ఏం చేస్తాము షోల్డర్ ఆర్థోస్కోపీ అంటే ఇది కీహోల్ ఆపరేషన్. కీహోల్ ఆపరేషన్ అంటే ఇక్కడ జాయింట్ వెనకాల చిన్న హోల్ చేసి కెమెరా పాస్ చేసి ఆ టేర్ ఎక్కడుందనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తాం. ఈ ఐడెంటిఫై చేసిన టేర్ని పార్షియల్ టేర్ అన్నాం కదా, దాన్ని కొంచెం కంప్లీట్గా చేసి మళ్ళీ ఆ టెండాన్ సూప్రాస్పైనేటస్ని బోన్కి అతుక్కునేలాగా మనం సూచర్ చేస్తామన్నమాట. సో మొత్తం ఒక 3 హోల్స్, భుజం చుట్టూ ఒక 3 హోల్స్ త్రూ కంప్లీట్గా మనం ఈ ఆపరేషన్ని చేస్తాం. సో మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ, పెద్దగా ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ అబ్బాయి 4 ఇయర్స్ నుండి అలాగే సఫర్ అవుతున్నాడు. ఈ సర్జరీ తర్వాత 6 వారాల లోపల కంప్లీట్గా రికవర్ అయిపోయి మూమెంట్స్ అన్నీ చేసుకోగలుగుతున్నాడు అండ్ ఆల్ యాక్టివిటీస్ చేయగలుగుతున్నాడు అనమాట. ఒకటే ఏంటంటే కొంచెం వెయిట్ బేరింగ్, ఇంకా బైక్ డ్రైవ్ చేయడం, ఇవన్నీ ఒక 3 మంత్స్ వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఆ కఫ్ టిష్యూ కంప్లీట్గా బోన్కి అతుక్కునే వరకు మూమెంట్స్ ఒకటే మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం, కానీ కొన్ని యాక్టివిటీస్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో డిలే ఇన్ ద ట్రీట్మెంట్ ఎందుకు డిలే అయింది అంటే అప్రోచ్ ఆఫ్ ద డాక్టర్ టు ద పేషెంట్. ఎగ్జామినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లినికల్ హిస్టరీ, ఎలా స్ట్రగుల్ అవుతున్నాడు, డైలీ యాక్టివిటీస్కి ఏమేమి ఇబ్బంది అవుతుంది, మెయిన్గా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది అంటే కనుక వాళ్ళకి డెఫినెట్గా ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. అలాగే కన్జర్వేటివ్ సర్జరీ అంటే అందరికీ భయమే ఉంటుంది, కానీ సర్జరీ చేసుకోకుండా ఉంటే ఆ టేర్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తప్ప టేర్ దానంతటదే హీల్ అవ్వదు. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్, ఎగ్జామినేషన్లోనే మనకు తెలుస్తుంది ఆ భుజంలో టేర్ ఉందా లేదా అనేది. ఎంఆర్ఐలో మనకు కంప్లీట్గా ఐడియా వస్తుంది. సో ఇవన్నీ చూసి క్లినికల్ హిస్టరీ, ఎగ్జామినేషన్, ఎంఆర్ఐ స్కాన్స్ ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా మనం సర్జరీ అవసరమా లేదా అని డిసైడ్ చేయొచ్చు. సో ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకుని ఎర్లీగా ఒకవేళ సర్జరీ ఆప్షన్ ఉంటే కనుక సర్జికల్గా ట్రీట్ చేసుకుంటేనే తొందరగా రికవర్ అవ్వగలుగుతారు.